నమస్కారం అండి. నా పేరు కె శ్రీకాంత్ రెడ్డి. నేను జెడ్పీహెచ్ఎస్ తిమ్మాపూర్ కందుకూరు మండల్ రంగారెడ్డి జిల్లా ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. ప్రభుత్వము, అమెజాన్ వెబ్ సర్వీసు, అలాగే సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో మా పాఠశాలకు రాగి జావతో పాటు చెక్కీసు, కుకీస్ కూడా అందజేస్తున్నారు. గత 3 నెలల నుంచి మేము విద్యార్థులకు వీటిని ఇస్తూ ఉన్నాం. సాధారణంగా మా విద్యార్థులంతా కూడా పేద విద్యార్థులు, బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి విద్యార్థులు ఉదయం ఖాళీ కడుపులతోని పాఠశాలకు రావడం జరుగుతుంది. మీరు అందించినటువంటిది మేము ప్రేయర్లోనే విద్యార్థులకు ప్రతిరోజు అందజేస్తున్నాము. విద్యార్థులను సంప్రదిస్తే దీనివల్ల చాలా రుచికరంగా ఉంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి చాలామంది విద్యార్థులు దీన్ని తీసుకుంటూ ఉన్నారు. మరి ఇంతకుముందు పిల్లలంతా కూడా బయట దొరికేటువంటి అన్హెల్తీ ఫుడ్ అంతా కూడా కొంత చాక్లెట్స్ అటువంటివి తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు పూర్తిగా మానిపోయాయి. అలాగే ఆడపిల్లల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఇవి చాలా ఆరోగ్యకరమైనటువంటివి అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ లోపంతో బాధపడుతున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక వరదాయిని. కాబట్టి ఇదే విధంగా మా పాఠశాల కాబట్టి ఇంకా ఇతర పాఠశాలకు కూడా ట్రస్ట్ వారి యొక్క సహకారము అందజేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. నవ్యశ్రీ, నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిమ్మాపూర్ కందుకూరు మండల్ రంగారెడ్డి జిల్లాలో 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పొద్దున మేము బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా ఇక్కడికి వచ్చేసరికి మాకు ప్రేయర్ అయిన తర్వాత చిక్కీలు అందజేస్తున్నారు. చిక్కీలు అందజేయడం ద్వారా మేము ఎంతో హెల్తీగా ఫీల్ అవుతున్నాము. తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా రాగి జావని అందిస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం స్పెషల్ క్లాసెస్లో మాకు కుకీస్ని ఇవ్వడం జరుగుతుంది. అంతకు ముందుకు స్పెషల్ క్లాసెస్లో మేము జంక్ ఫుడ్ కొని తినేవాళ్ళము. ఈ కుకీస్ అందజేస్తున్న అప్పటి నుంచి మేము జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసినాము. కాబట్టి మేము ఈ ఫుడ్ తినడం ద్వారా ఎంతో హెల్తీగా, టేస్టీగా మరియు ఎనర్జీగా ఫీల్ అవుతున్నాము. కాబట్టి మరొకసారి సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారికి, గవర్నమెంట్, అమెజాన్ వారికి కృతజ్ఞతలు.